లోకం చూడనీయకుండానే ఓ నిండు పసి ప్రాణాన్ని రామకృష్ణ మెమోరియల్ నర్సింగ్ హోమ్ డాక్టర్ రాణి బలి తీసుకుంటుందని నిండు గర్భిణి అయిన తాళ్లూరు ఝాన్సీ వారి బంధువులు మీడియా ఎదుట ఆవేదన వ్యక్తపరిచారు. పట్టణంలోని భాస్కర్ సెంటర్ లో ఉన్న రామకృష్ణ మెమోరియల్ నర్సింగ్ హోమ్ లో ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. గణపవరం గ్రామానికి చెందిన నిండు గర్భిణి అయిన తాళ్లూరి ఝాన్సీ 4 రోజుల క్రితమే రామకృష్ణ మెమోరియల్ నర్సింగ్ హోమ్ లో అడ్మిట్ అయింది. ఈ సందర్భంగా ఝాన్సీ మీడియాతో మాట్లాడుతూ 4 రోజుల క్రితం మేము రామకృష్ణ మెమోరియల్ నర్సింగ్ హోమ్ లో డెలివరీకి జాయిన్ అయ్యామని, మమ్మల్ని డాక్టర్ రాణి చికిత్స అందిస్తున్నారు. జాయిన్ అయిన దగ్గర నుంచి రక్తస్రావం విపరీతంగా అవుతున్నా కూడా డాక్టర్ రాణికి పలుమార్లు తెలియజేసినా డాక్టర్ నిర్లక్ష్యంగా మమ్మల్ని పట్టించుకోకుండా 20,000 వరకు ఫీజులు వసూలు చేసి ఓ పసి ప్రాణాన్ని బలి తీసుకుందని ఝాన్సీ ఆవేదన వ్యక్తం చేసింది. మూడు రోజుల నుంచి డెలివరీ చేయకుండా, ఆపరేషన్ చేయకుండా అట్లాగే గట్టిగా బ్లీడింగ్ అవుతున్నా కూడా లాగారు. మేడం గారు ఏంటమ్మా ఇటు చేసావు, మరి ఆపరేషన్ అన్న చేయొద్దు అంటే ఆపరేషన్ లేదు, ఏం లేదు, మీ ఇష్టమా మా ఇష్టమా అని కోపగించుకోవటం, అడిగిన వాళ్ళని తీసాక ఆ పాపను ఎట్లా చేసిందో డెలివరీ అయిన తర్వాత ఇంకా ప్రమాదం అయింది. ఈ డ్యామేజ్ ఎక్కడన్నా ఈ బ్లాక్ డ్యామేజ్ ఉంటే ఎవరైనా ఏదైనా మాట్లాడను అందరిని డాక్టర్లు తీసుకొచ్చి కూర్చోబెట్టుకొని వాళ్ళ ఆ డాక్టర్ ఈ డాక్టర్ ఇన్ని నిమిషాలు అన్ని అంశాలు పల్లెటూరు వాళ్ళు అమ్మాయికి ఏం తెలదు, చిన్నది ఇప్పుడే ఫస్ట్ కానుకు తాంటి ఊటి వేసేవాళ్ళు కాదు. వాళ్ళు తెల్లని పెట్టుకొని మాట్లాడి చూడకుండా మేము 2-3 గంటలు 4 ఇంటి పెట్టి డాక్టర్ వచ్చుద్ది, బేబీని చూసుద్ది, తీసుకోండి లేకపోతే ఏం తిట్టా అని చెప్పి ఒక మాట పడేది వరకే ఏమన్నా.